గుర్తుంచుకొని మీరు ఎవ్వరూ ఆదివారం పని చేయకూడదని నా ఆశ. ఒకసారి చేతులు ఎత్తామా? మీ భర్తలు మీకు మీరు రెస్ట్ ఇవ్వలేదు, నన్ను క్షమించండి. మీ బిడ్డలు మీకు రెస్ట్ ఇవ్వలేదు, నా బాధ అంతా అది. మీరు జ్ఞానం లేని వారిగానే ఉంటున్నారు. ఆ ఆదివారం నేను ఒకసారి నువ్వు నాకు జతరావా, వీళ్ళ రూమ్స్ నాకు తెలియవు, ఆ రూమ్స్ లోపలికి వెళ్ళి, అదిగో చూడండి, ఆ రూమ్స్ లోపలికి వెళ్ళి వాళ్ళు ఫ్రీగా ఉన్నారో లేదో, అమ్మగారు లోపలికి రాణిస్తారో లేదో, దేని స్తోత్రం, అమ్మగారు కింద ఉన్నారని చెప్పాలి నా కోసం. నువ్వు వెళ్ళమంటే వచ్చింది. ఈ వారానికి ఏమైంది? కొడుకు యాక్సిడెంట్ చేసింది సాతాను, అయినా మర్చిపోయిందా? చచ్చి రెంట పట్టుకొని వచ్చింది. దేవుని స్తోత్రం. అనుకుంటారు సంఘ పెద్దలందరూ, అమ్మగారు ఈవిడే తీసుకెళ్లారేంటి అంటారేమోనని నాకు భయం. అంత అయిపోయిన తర్వాత ఏదో మాకు టీ ఇచ్చారు, ఏదో జ్యూసులు ఇచ్చారు, అమ్మగారు వచ్చారు, అయితే తినాలి ఇతను ఏమి లేదు, తిరిగి ఆయన హోటల్కి తీసుకెళ్ళాను. హల్లెలూయా. ఎందుకంటే సాతాను మనం సంతోషంగా ఉంటే వాడికి ఇష్టమా? ఆమెనే తీసుకెళ్ళాను, ఆమె కొడుకునే దెబ్బ కొట్టాడు. హల్లెలూయా. వాడు దెబ్బ కొట్టిన ప్రాణాన్ని మాత్రం తీయలేడు. ఆమె నా సేవ కొరకు వచ్చింది కాబట్టి ఈ రోజు కొడుకు నడిచేసి దేవుడు ఇచ్చాడు. ఈ రోజు క్వైర్ వారిని తీసుకెళ్తాను. వాళ్ళు వెళ్ళి అమ్మగారు వస్తున్నారని ముందుగా చెప్పి తలుపు కొట్టి నన్ను బయట తీసుకెళ్ళాడు. అది మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. వారి పడుచోళ్లే గాని అస్సలు వీళ్ళకి కొంచెం కూడా లేదు. నిజంగా పెద్ద దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దీవించొద్దా? రెడ్ చేతి దేవుని స్తోత్రం. మరి కానుకలు పట్టబడిచి ఉండగా దేవుడు మీకు ఇచ్చిన దానికి ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కానుకలు పట్టేవారు వస్తే